నా సొంత మాటలు తొలగించి, నా జ్ఞానం తొలగించి, నీ ఆత్మతో నింపి, నీ మాటలు ఇక్కడ కూర్చున్న ప్రజలు, ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నీ వాక్యాన్ని వింటున్న ప్రజలందరూ మేల్కొల్పబడినట్లు దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో చాలా మంది జీవితాలు పాత నిబంధనలో మనం చూస్తాం. కొంతమంది జీవితాల్లో కొన్ని పేర్లు ఉంటాయి. అవి ఎంత పెద్దగా మనము ఆలోచన చేయడం, చదవడం కూడా, ధ్యానించడం కూడా. కానీ ఈరోజు నేను ఒక వ్యక్తి జీవితాన్ని గురించి ధ్యానం చేశాను. దాదాపు 6 రోజుల నుంచి ధ్యానం చేస్తున్నాను ఈ తలంపులు. అందులో నేను ఏరుకున్నవి మీకు కొన్నిటిని అందించాలని నేను ఆశపడుతున్నాను. మీ జాగ్రత్తగా వింటూ. మనం ఇంతకుముందు ఈ 2వ అధ్యాయము 7వ వచనం వరకు చదువుకుంటూ వచ్చాము. 2వ అధ్యాయంలో దావీదు రాజు అయ్యాడు, యూదా రాజ్యం మీద రాజు అయ్యాడు. యూదులు ఇశ్రాయేలీయులు ఇద్దరు ఒకటే, కానీ ఇందులో ఒక్క యూదా జాతి మాత్రమే, 12 గోత్రాల్లో ఒక్క యూదా జాతి మాత్రమే దావీదు పరిపాలన కింద ఉన్నారు. మిగిలిన 11 గోత్రముల వారు బెన్యామీను గోత్రంతో కూడా కలుపుకొని వాళ్ళందరూ కూడా ఒక రాజ్యంగా ఉన్నారు. ఆ రాజ్యానికి సౌలు కుమారుడైన ఇష్బోషెతు రాజు అయ్యాడు. ఆ ఇష్బోషెతు రాజు అవడానికి కారణం ఎవరంటే అబ్నేరు అనేటువంటి ఒక వ్యక్తి. ఈ అబ్నేరు ద్వారా ఇక్కడ ఒక రాజ్యము ఏర్పడింది. దావీదు ద్వారా ఒక రాజ్యము ఏర్పడింది. కానీ దేవుని చిత్తంలో ఉన్న రాజ్యం ఏదంటే దావీదు పరిపాలించవలసిందే దేవుని చిత్తంలో ఉన్న రాజ్యం. కానీ ఈ సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషెతు ద్వారా పరిపాలించబడుతున్న ఈ రాజ్యము దేవుని చిత్తంలో లేని రాజ్యం ఇది. కానీ అబ్నేరు దీనికి పూనుకున్నాడు. పూనుకొని ఆయన ఇష్బోషెతును రాజుగా చేస్తాడు. అది ఈ 8 నుండి 10 వచనాలు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం. ఈ విధమైనటువంటి ఆ రాజ్యాన్ని స్థాపించడానికి కారకుడు ఎవరంటే అబ్నేరు. చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను, ఎందుకంటే ఈ మాటలు నేను చదివేటప్పుడు మీకు అర్థమవుతుందని చదువుతున్నాను. నేరు కుమారుడకు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడకు ఇష్బోషెతును మహనీయునకు తోడుకుని పోయి గిలాదు వారి మీదను, అషేరీల మీదను, యెజ్రెయేలు మీదను, ఎఫ్రాయిముల మీదను, బెన్యామీల మీదను, ఇశ్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను. అంటే ఇందులో బాధ్యత, పాత్ర ఎవరిది అంటే అబ్నేరుదే. సో అబ్నేరు యొక్క జీవితాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. అసలు సౌలు అంటే ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు, దావీదు ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజు. మరి ఇందుకు అబ్నేరు ఎవరు? మరి అబ్నేరుకి దావీదుకి ఏమైనా సంబంధం ఉందా? అబ్నేరుకి సౌలుకి ఏమైనా సంబంధం ఉందా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఈ అబ్నేరు అనేటువంటి వాడు సౌలుకి ఏమవుతాడు? సౌలుకి ఈయనకున్న సంబంధం ఏంటి? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మనం దేవుని వాక్యంలో సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం చదువుదాం. ఇప్పుడు మీరు చదవాలి ఆ వాక్య భాగాన్ని. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం వచనం 50, 51 అందరూ తీసుకోండి. 235వ పేజీ. సౌలు యొక్క భార్యకు అహీనోయమని పేరు. ఈమె అహీమయస్సు కుమార్తె. అతని సైన్యాధిపతి పేరు అబ్నేరు. ఇతడు సౌలునకు పినతండ్రి అయిన నేరు కుమారుడు. ఇప్పుడు చూడండి నా వైపు అందరూ. సౌలు పినతండ్రి పేరు నేరు, నేరు కుమారుడు ఎవరండి? అబ్నేరు. అంటే వీళ్ళిద్దరూ కూడా అన్నదమ్ములే, కాకపోతే భార్యలు అన్నమాట. ఎట్లాగంటే సౌలు తండ్రి అబ్నేరు తండ్రి ఒక తల్లి పుట్టినవాళ్ళు అన్నమాట. చూడండి, అక్కడే ఉంది.
మనం ఆ మాట గమనిస్తాం. సౌలు తండ్రి యొక్క కీషును, అబ్నేరు తండ్రి యొక్క నేరును అబీయేలు కుమారులు. కాబట్టి అబ్నేరు సౌలుకు బంధు అంటే వరుసగా ఏమవుతాడు చెప్పండి? తమ్ముడు అవుతాడు, అంతే కదా. బాబాయ్ కొడుకు ఏమవుతాడు? తమ్ముడు. కాబట్టి తమ్ముడిని సైన్యాధిపతిగా పెట్టుకున్నాడు సౌలు తన జీవితంలో. రాజకీయాలు అలాగే ఉంటాయి. రాజకీయాలు ఎక్కువగా వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఎక్కువ మంది ఆ మంత్రులుగా, ఆ అధిపతులుగా ఉంటారన్నమాట. అట్లాగే దావీదు పరిపాలనలోకి వచ్చిన తర్వాత కూడా దావీదు సైన్యాధిపతి యోవాబు. ఆ యోవాబు ఎవరంటే వాళ్ళ అక్క కొడుకే. సెరూయా కుమారులు ముగ్గురులో యోవాబు సైన్యాధిపతిగా ఉంటాడన్నమాట. కాబట్టి వీళ్లకు ఎవరైతే బంధువులుగా సొంత వాళ్ళు ఉంటారో వాళ్ళని ఆ సైన్యాధిపతులుగా గొప్ప గొప్ప స్థానాలు ఇచ్చి రాజ్యాలను పరిపాలించుకోవడం అది అనాది నుండి కూడా ఉండేటువంటి అలవాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు అతడు ఉద్యోగం చూస్తే సైన్యాధిపతి, బంధువుగా మనం చూస్తే సౌలుకు మరి తమ్ముడు అవుతాడని మనం గమనించాలి. ఇప్పుడు సౌలు కుటుంబం అందరూ చనిపోయారు. సౌలుకు కుమారుడు ఉన్నాడు ఇష్బోషేతు. ఆ ఇష్బోషేతును రాజుగా చేశాడు. ఎవరు? అబ్నేరు ప్రేరేపణతో రాజు అయ్యాడు ఆయన. నువ్వు రాజు కావు, ఇది వీళ్ళందరితో నేను మాట్లాడతాను, వీళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తారు, నువ్వు రాజుగా ఉందో కాదని ఇతనికి ఆయన ప్రోత్సాహం ఇచ్చేసి రాజుగా నిలబెట్టాడు. ఇక్కడ ఒక మాట నేర్చుకోవాలి మనం. అబ్నేరుకు సౌలు తర్వాత దావీదే రాజు అన్న సంగతి అబ్నేరుకు తెలుసు. తెలిసి కూడా తప్పు చేశాడు. దేవుని చిత్తంలో ఉన్న రాజు దావీదు అనే సంగతి తెలుసు. ఎలా తెలుసు అంటే చూడండి, సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం. మనకి 2-3 అధ్యాయాల్లోనే మనం చూస్తూ ఉంటాం కొన్ని సంగతులు. 19వ వచనాన్ని మనము చదువుకుందాం. 2వ అధ్యాయము 18, క్షమించాలి 3:18 చూడండి. నా సేవకుడైన దావీదు చేత నా జనులను ఇశ్రాయేలులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు కనుక మీ కోరిక నెరవేర్చుకోనని వారితో చెప్పాను. ఒక రోజున ఆయన చెప్పిన మాట, అబ్నేరు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు సెలవిచ్చాడు దావీదును గురించి, ఆయనే రాజు అవుతాడని, ఫిలిష్తీయుల చేతిలో నుండి ఆయన రక్షిస్తాడని, శత్రువుల చేతిలో నుండి ఆయన రక్షిస్తాడని. ఎవరు చెప్పారట ఈ మాట? నా సేవకుడైన దావీదు చేత జనులకు ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా ఎవరిని గురించి సెలవిచ్చాడట? దావీదుని గురించి. అంటే దావీదుని గురించి దేవుడు చెప్పిన మాట అబ్నేరుకు తెలుసు. తెలిసి కూడా దేవుని చిత్తంలో ఉన్నటువంటి దావీదును కాక ఇష్బోషెతును రాజుగా చేయడం, దీనినే రాజకీయ సదరంగం, పొలిటికల్ గేమ్ అన్నమాట ఇది. అబ్నేరు యొక్క ఎత్తు, అబ్నేరు యొక్క తంత్రములు, అబ్నేరు యొక్క తంత్రగొట్టుదనం, స్వంత ఆలోచన ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో కొన్ని తంత్రాలు, కొన్ని కుతంత్రాలు, కొన్ని మన స్వంత ఆలోచనతో ఏదేదో చేయాలని మనం అనుకుంటాం. కానీ సామెతల గ్రంథంలో 21:30లో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలో ఆ మాట కూడా చదువుతాం. సామెతల గ్రంథం 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. చాలు. పరిపాలన చేద్దాం అనుకున్నాడు కానీ యెహోవాకు విరోధమైన ఆలోచన చెప్పండి నిలువదు. మీకు సంగతి చెప్పిన 2 సంవత్సరాలే పరిపాలన చేశాడు ఇష్బోషేతు. తర్వాత యుద్ధంలో అబ్నేరు చనిపోతాడు, ఇష్బోషేతు కూడా చనిపోతాడు.
రాజ్యం పోయింది, ప్రాణం కూడా పోయింది. మళ్ళీ చదువుదాం ఆ మాట, అందుకని మీకు ఆ 2 సార్లు చదివిస్తున్నాను. 21:30 మళ్ళీ చదవండి. సామెతల గ్రంథం. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. చూసారా? అందుకే ఒక భక్తుని పాడాడు, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. అంటే జరిగేది ఏది చెప్పండి? దేవుని చిత్తమే. కాబట్టి దేవుని యొక్క చిత్తం నెరవేరింది. క్రైస్తవ సంఘంలో కూడా ఈనాడు, క్రైస్తవ కుటుంబాలలో కూడా ఈనాడు తన సొంత ఆలోచన నెరవేర్చుకునే వారు లేరా? సొంత ఆలోచన నెరవేర్చుకుని ఇది దేవుని చిత్తం, దేవుని చిత్తం అయితేనే మా ఆలోచన నెరవేరిందని చెప్పుకునేవాడు కూడా చెప్పండి ఉన్నారు. అసలు మీకు మాట చెప్పనా, సొంత ఆలోచన ఎంత ప్రమాదకరమైందో చాలా మందికి తెలియదు. సొంత ఆలోచనతో నడిచే వాళ్ళందరూ ఎటువైపు ఉన్నారో చెప్తారు. బైబిల్ చెప్తుంది, నేను చెప్పటం లేదు. యెషయా గ్రంథం 65:2 చదవండి. యెషయా గ్రంథం 65:2. యెషయా గ్రంథం 65:2. చెడు మార్గమును నడుచుకొనుచున్నారు. అంటే తమ ఆలోచనలు ఏ మార్గంలో తీసుకెళ్తున్నాయి? చెడు మార్గమును అనుసరించేలా చేస్తున్నాయి. చూసారా? తమ ఆలోచనల చేత చెడు మార్గములను అనుసరిస్తున్నటువంటి వాళ్ళ కోసం కూడా, అగ్నేరు లాంటి వాళ్ళ కోసం దేవుడు ఇంకా తన చేతులు ఏం చేశాడు చెప్పండి? చాపే వచ్చాడు. నాకు ఏడుపు వచ్చిందన్నమాట. ఎవరైతే సొంత ఆలోచనతో ఉన్నారో వాళ్ళ వరకు ప్రభు కనిపెడుతున్నాడు. ఒకవేళ తిరిగి వస్తారేమో, నాకు లోబడతారేమో, వాళ్ళ వరకు దినమెల్లా తన చేతులు ఏం చేశాడట? ఆయన చాపే వచ్చాడు. అబ్నేరు కోసం దేవుడు ఇంకా వేచి ఉన్నాడు. ఒకవేళ అబ్నేరు మారుతాడేమోనని అబ్నేరు కొరకు ఆయన తన చేతులు చాపిన దేవుడు. ఈ మధ్యాహ్నం ఈ యొక్క ఆరాధనలో దేవుని వాక్యం వింటున్న మనము ఇంకా ఆయన చేతులు చాపి ఉన్నాడనే సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక వర్గం పూర్తిగా ఇష్బోషెత్ పక్షాన ఉంటే, యూదా వారు ఎవరి పక్షాన ఉన్నారో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం మళ్ళీ 2వ అధ్యాయంలో పోదాం. మనం ఆ పాఠ్య భాగాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు, అది మనకు టెక్స్ట్ అన్నమాట. యూదా వారు ఎవరి పక్షాన ఉన్నారో చూడండి. చివరి లైన్ చూసారండి, 10వ వచనం చివరి లైన్. అయితే యూదా వారు దావీదు పక్షమున ఉంది. దేవుని ఆలోచన అనుసరించి నడిచే వాళ్ళందరూ దావీదు పక్షాన ఉన్నారు. సొంత ఆలోచన అనుసరించి నడిచే వారందరూ కూడా అబ్నేరు పక్షమున ఉన్నారు. ఇప్పుడు క్రైస్తవ సంఘంలో 2 గుంపులను మీకు చూపించాను. ఒక గుంపు అబ్నేరు గుంపు, మరొక గుంపు చెప్పండి దావీదు గుంపు. దావీదు గుంపు ఎవరు అంటే దేవుని చిత్త ప్రకారము ఆలోచన చేసేవారు, దేవుని చిత్తానికి లోబడేవారు. వీళ్ళు దావీదు గుంపు. సొంత ఆలోచన ప్రకారం నడిచేవారు. వీళ్ళేవో ఏ గుంపు చెప్పండి? అబ్నేరు గుంపు. అందుకే మీరు ఏ గుంపులో ఉన్నారు? ఇది ఆదివారం సందేశం. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన ఆయన ప్రజలమైన మనం తెలుసుకోవాల్సింది, సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నామా, దేవుని ఆలోచన ప్రకారం నడుస్తున్నామా? యూదా వారందరూ కూడా దావీదు కట్టు అయిపోయారు, అప్పగించుకున్నారు, కట్టుబడిపోయారు. ఒకసారి దేవుడు పరలోకం నుండి కొండ మీదకి దిగి వచ్చాడు. 40 రోజులు కొండ మీదే ఉన్నాడు దేవుడు మోషేతో. మోషే దేవుడితో ఉన్నాడు. ఈ లోపు ఏం జరిగిందంటే, కొండ కింద అహరోను సాయంతో ఒక దూడను తయారు చేసేసారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ దూడను తయారు చేసిన తర్వాత దాన్ని మొక్కుతున్నారు. మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన ఆ దేవుడవు నువ్వే, మా దేవుడవు నువ్వే అని బొమ్మకు మొక్కుతున్నారు. ఆ దూడకి
దేవుడికి కోపం వచ్చేసింది. వెంటనే అన్నాడు, నీ ప్రజలు చెడిపోయారు మోషే, వెళ్ళిపో, నీ ప్రజల దగ్గరికి వెళ్ళు. నాకు అప్పుడు భయం అనిపించింది ఏంటంటే, దేవుని సేవకుడు కనుక దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళకపోతే దేవుని ప్రజలు ఏమైపోతారు చెప్పండి? చెడిపోతారు. నేను బాగా ఏడ్చాను. చాలాసార్లు దేవుని ప్రజల దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను. నేను వెళ్ళకపోతే వాళ్ళు చెడిపోతారు కదా. వెళ్ళాడు, ఒకటే ఒక మాట అన్నాడు. అదేంటో చదువుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 32:26. అందుకు మోషే కాలం యొక్క ద్వారమున నిలిచి, యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు రండి అనగా, లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు కూడి రండి. ఈ మాట ఎంత బలపరిచిందంటే నన్ను. దేవుని పక్షమున ఉన్న వారందరూ కూడా కూడి రావాలి. అది దేవుడు చెప్తున్న మాట. ఇప్పుడు మనం అందరం ఎవరి పక్షాన ఉన్నాం చెప్పండి? దేవుని పక్షాన ఉన్నాం కనుక దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. దేవుని పక్షమున ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా దేవుని సన్నిధిలో క్రమంగా కూడుకోవాల్సిందే. లేవీయులందరూ కూడా వచ్చేశారు. నా ప్రశ్న ఏంటంటే, దేవుని పక్షముగా కూడుకొని ఉన్న ఆ గుంపులో నువ్వు నీ కుటుంబం ఉన్నారా? యెహోవా పక్షమున ఉన్న వారందరూ నా యొద్దకు కూడి రండి అనే ఆ పిలుపుకు మీరు లోబడ్డారా? యేసు ప్రభు శిష్యుడైన ఇస్కరియోతు యూదా 3 సంవత్సరాలు దేవుని పక్షంగానే ఉన్నాడు. యేసు ప్రభు పక్షంగానే డబ్బు ఎరవేసి తన పక్షంగా లాక్కున్నాడు అపవాది. ఎవరిని? ఇస్కరియోతు యూదా. ఈ డబ్బు ఎరవేసి లాక్కుని ఇస్కరియోతు యూదా అని ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా సాతానుడు? చెప్పండి. గురి దగ్గరకు తీసుకెళ్ళాడు. బాగా వినాలి మాట. సాతాను పక్షముగా ఉన్నందున 12 మందిలో ఒకడైన ఇస్కరియోతు యూదా గురి దగ్గరికి వెళ్ళాడు. మిగిలిన 11 మంది ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని చేతిలో వాడబడిన అపోస్తలుల సంఖ్యలో ఉన్నారు. ఎవరి పక్షంగా ఉన్నావు? అపవాది పక్షమునకు వచ్చినప్పుడు అపవాది జీవితం, అపవాది మన జీవితాన్ని నాశనం చేస్తాడు. అందుకే మనం ఎవరి పక్షాన ఉండాలి చెప్పండి? దేవుని పక్షంగా ఉండాలి. ఓ మాట చెప్తారు, ప్రభు పక్షంగా మనం ఉంటే మన పక్షంగా ఎవరు ఉంటారు చెప్పండి? అబ్నేరు, ఇష్బోషేతు ప్రియమైనటువంటి వాళ్ళరా వీళ్ళిద్దరు ఒక పక్షాన ఉన్నారు. వీళ్ళు దావీదు పక్షాన లేరు. దావీదు, యోవాబు, యూదా ప్రజలందరూ కూడా వారు దావీదు పక్షాన ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు గమనించండి, బాగా వినండి. ఇక్కడ ఈ అపవాది పక్షాన ఉన్నటువంటి ఈ ప్రజలు దేవుని పక్షాన ఉన్న ప్రజలతో ఎలా పోరాడతారో ఈరోజు మనం చూస్తాం. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. అందులో నేరు కుమారుడగు అబ్నేరును, సౌలు కుమారుడగు ఇష్బోషెతు సేవకులను మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు రాగా, సెరూయా కుమారుడగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకై గిబియోను కొలనుకు వచ్చిరి. వీరు కొలనుకు ఈ తట్టునను వారు కొలనుకు ఆ తట్టునను దిగి ఉండగా, అబ్నేరు లేచి, మన ఎదుట యెవనులు మల్ల చేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా, యోవాబు వారు చేయవచ్చుననెను. లెక్కకు సరిగా సౌలు కుమారుడు ఇష్బోషెతు సంబంధులైన 12 మంది బెన్యామీనులను దావీదు
దావీదు సేవకులలో 12 మంది లేచి మధ్య నిలిచిరి. ఒక్కొక్కడు తన దగ్గరున్న వాని తల పట్టుకొని వాని ప్రక్కను కత్తి పొడవుగా అందరూ తటాలున పడిరి. అందువలన హెల్కత్లను స్త్రీలు అని ఆ స్థలములకు పేరు పెట్టబడెను. అది గిబియోనుకు సమీపము. ఇక్కడ చూడండి, వినండి. ఇప్పుడు అబ్నేరు ఇష్బోషెతును కొంతమంది సైన్యాన్ని తీసుకున్నాడు. గిబియోను అనే ప్రాంతానికి వచ్చాడు, యుద్ధం చేయడానికి వచ్చాడు. ఆయన మనసులో యూదా వారితో కూడా ఏం చేయాలని ఉంది చెప్పండి? యుద్ధము చేయాలని. వీళ్ళు అక్కడికి వచ్చారు సైన్యం అనగానే, ఈ యోవాబు సైన్యాధిపతి కాబట్టి, దావీదు సైన్యాధిపతి కాబట్టి యోవాబు కొంతమందిని తీసుకొని గిబియోనుకు వస్తాడు. ఆ గిబియోనుకు రాగానే ఇక గొడవ ఆరంభమైంది, యుద్ధం ఆరంభమైంది. ఆ యుద్ధం ఆరంభం కావడానికి అక్కడ యోవాబు కారణమా అబ్నేరు కారణమా అని మనం ఇక్కడ చూస్తే, అక్కడ 14వ వచనంలో అబ్నేరు లేచి మన ఎదుట ఎవరు మల్ల శాస్త్రం చేయుదురా అని యోవాబుతో అనగా, అంటే కయ్యానికి కాలు తినింది ఎవరు ముందు చెప్పండి? అబ్నేరా యోవాబా? అబ్నేరే. ఏంటి అంటే యుద్ధం చేద్దామా అంటేనా? సరే చేద్దాం. ఇటు మనకి 12 మంది వచ్చారు, ఇటు 12 మంది ఆ మల్ల యుద్ధం చేయడానికి వస్తే ఒకళ్ళు పొడుచుకుంటే మొత్తం 24 మంది అక్కడ చచ్చిపోయారు. చూడండి, నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కయ్యానికి ముందు వచ్చింది ఎవరు? అబ్నేరు. ఆ తర్వాత యుద్ధం జరిగింది, చాలా మంది చనిపోయారు. ఇక అయిపోయింది, మా బలం తగ్గిపోతున్న సమయంలో ఒక సావు కేక పెడతాడు అబ్నేరు. ఏంటా కేక చూద్దాం చాలు. ఇదంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. 25వ వచనం. బెన్యామీనీయులు అబ్నేరుతో గుంపుగా కూడుకొని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేక వేసి కత్తి చిరకాలం భక్షించిన అది తుదకు ద్వేషములకే హేతువగునని నీవెరుగుదువు గదా. తమ సహోదరులను తరమవద్దని నీవెంతవరకు చెరులకు ఆజ్ఞేయకుని యోవాబుతో అనెను. చూడండి, ఇప్పుడు యోవాబు సైన్యము అబ్నేరు సైన్యాన్ని తరుగుతున్నప్పటికీ ఇక చేసేదేమి లేక కత్తి చిరకాలం భక్షిస్తుందా, ఇక నీ వాళ్ళందరిని ఆపువాయిక అని ఒక కేక పెట్టాడు. ఇది రాజీకి వచ్చిన కేక. ఇక ఓడిపోయే ముందు రాజీకి వచ్చాడు చూసారా, ఆ కేక వేశాడు అబ్నేరు. అప్పుడు యోవాబు ఏమంటున్నాడో చూడండి, 27వ వచనం. అందుకు యోవాబు, దేవుని జీవముతోడు జగడములకు నీవు వారిని పిలువక ఉండిన ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమక ఉదయముననే తిరిగిపోయి ఉందిరని చెప్పి బాగా ఊదగా జనులందరూ నిలిచి ఇశ్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయటయు మానిరి. 27వ వచనం ఏం చెప్తున్నాడు? అందుకు యోవాబు, దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక ఉండిన ఎడల. జగడానికి పిలిచింది ఎవరు చెప్పండి? అందరూ చెప్పాలి. అసలు నువ్వు పిలవకుండా ఉంటే ఈ యుద్ధం జరిగేదా? ఇంతమంది చనిపోయేవాళ్ళ? అసలు జగడానికి పిలిచిన వాడు నువ్వే కదా. అబ్నేరు జగడమునకు ముందుండేవాడు. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు గుణాలు ఈరోజు సంఘములో చాలా మందిలో కనబడడం లేదు. యేసు ప్రభు యొక్క గుణము ఏంటో చెప్తాను నేను. ఇది మన స్వార్థ పాఠం. మత్తయి స్వార్థ 12:9. యేసు ప్రభు మనకు నేర్పిస్తున్న ఆయన గుణం, ఆయన సారూప్యంలోనికి మనం మార్చబడాలని ఆయన గుణాన్ని మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మత్తయి సువార్త 12:19. ఈయన జగడమాడడు, కేకలు వేయడు. అబ్నేరు కేకలేస్తున్నాడు, చెప్పండి, జగడమాడడు. అది ప్రభువైన యేసుక్రీస్తు లక్షణం. అది ఆయన జగడమాడేవాడు కాడు. అంటే దేవుని ప్రజలు యేసుక్రీస్తును పోలిన వారుగా, అందుకే మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి అన్నాడు.
జగడమాడని వారు. ఈరోజు అబ్నేరు వంటి గుణము గలవారు మన కుటుంబాలలో, సంఘములలో, సమాజంలో ఉంటుండగా ఆ గుణమును వదిలిపెట్టడానికి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. జగడము అనే ఈ మాట మీద కొన్ని సంగతులు మీకు చెప్తాను చూడండి. దేవుని మందిరములో, దేవుని సంఘములో, దేవుని సంఘములో పనిచేసే పెద్దలు లేకపోతే సంఘ కాపరి ఉండవలసిన లక్షణాలలో ఒక లక్షణం ఏంటో చెప్తాను మీకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని సంఘాన్ని ఎవరైతే నడిపిస్తూ ఉన్నారో ఆ కాపర్లు కానీ పెద్దలు కానీ ఉండాల్సిన లక్షణాలు చెప్తున్నాడు అక్కడ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:2. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపానీయం కొట్టువాడు కాక సాత్వికుడును, జగడమాడని వాడుగాను, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి. చూడండి, ఇక్కడ ఆయన ఉండకూడని లక్షణాలలో ఒక లక్షణం ఏంటది చెప్పండి? జగడమాడని వాడు. జగడమాడేవాడు సంఘ పెద్దలు అవుతాడు. జగడమాడేవాడు సంఘ కాపరిగా ఉండడానికి ఎలా అర్హుడవుతాడు? కనుక సంఘ కాపరికి, సంఘ నాయకునికి ఉండాల్సిన లక్షణాలలో ఒక లక్షణం, సేవలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే యేసుక్రీస్తు లక్షణమే. ఆ యేసుక్రీస్తు లక్షణం ఏంటి? ఆయన జగడమాడని వాడు. అబ్నేరు ఎలాంటి వాడు చెప్పండి? దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాడు. జగడమాడేవాడుగా ఉన్నాడు. ఆయన ఒక పక్క నాయకుడై ఉండి, సైన్యాధిపతి అయి ఉండి జగడమాడేవాడుగా ఉన్నాడనే సంగతిని దేవుని వాక్యం మనకు నేర్పిస్తారు. దేవుని నెంబర్ 1, సేవలో జగడం ఉండకూడదు, జగడగొడ్డిగా ఉండకూడదు. రెండవది, కుటుంబంలో ఆ మాట చదువుతాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం, సామెతల గ్రంథం 21:19 కూడా చదువుదాం. ప్రభు చిత్తమైతే నేను కొన్ని మాటలు తర్వాత చెప్తాను. ఈ రోజుకి కొంత ముగించేద్దాం. 21:19. ప్రాణము విసిగించు జగడగొండు దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. అంటే జగడమాడేది ఎవరు చెప్పండి? ప్రాణము విసిగించే స్త్రీ ఆమెతో ఆ కాపురం చేసే కంటే ఆ అరణ్య భూమిలో నివసించడం లేదు. ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు చెప్తున్నాడంటే అసలు గ్రంథకర్త యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక జగడగొండిగా ఉన్నటువంటి ఆ స్త్రీ వలన ఏం జరుగుతుందంటే కుటుంబంలో చీలికలు వస్తాయి. ఆమెతో ఉండడం కంటే కూడా ప్రియమైనటువంటి వాళ్ళ అరణ్యంలో ఉండటం మేలంటే అర్థం ఏంటి? ఆ మనిషి ఆమెతో కూడా ఉండడానికి ఇష్టపడడం లేదన్నమాట. ఎవరితో కూడా ఉండడానికి ఇష్టపడటం లేదు. ఆ జగడగొండితో ఉండడానికి ఇష్టపడక నేను వెళ్ళిపోతావే అంటే చీలికలు వస్తున్నాయి. అంటే జగడగొండితనంతోనే అనేక కుటుంబాలు ఈరోజు నాశనం అయిపోతున్నాయి. ఈమె నోరు సరిగా లేక కుటుంబాన్ని పోగొట్టుకుంది అనే మాటలు చాలాసార్లు చాలా మంది పెద్దలు అంటుండగా నేను విన్నాను. ఆమె నోరు మంచిగా అయితే ఈరోజు కుటుంబం మంచిగా ఉండేది. ఆమె నోరే ఆమె సంసారాన్ని పోగొట్టింది. సో సేవలో ఉండాల్సిన లక్షణం అది జగడగొడ్డితనం ఉండకూడదు. అలాగే కుటుంబంలో కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ జగడగొడ్డితనం అనేది ఉండకూడదు అనేది దేవుడు మనకు నేర్పిస్తున్న సత్యం. ప్రియ, అసలు ఈ జగడాలు ఎందుకు వస్తాయి? బైబిలే చెప్తుంది. మనం వేరే బయటికి వెళ్ళిన ఉదాహరణకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు ఈ జగడాలు ఎందుకు వస్తాయి? 26:20 సామెతల గ్రంథం 26:20. కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడము చల్లారు. ఎవరు లేకపోతే జగడం చల్లారిపోద్ది. కొండెగాడు అంటే జగడం దేంతో వస్తున్నాయి? ఇప్పుడు కొండెముల వలన జగడాలు వస్తున్నాయి. కొండెములు
ప్రియులారా, జగడాలను పుట్టిస్తానికి కారణం అవుతున్నాయి కొండెములు. చూశారండి, ఆ రోజున రాజు దగ్గరికి వచ్చారు. రాజా, అందరూ నీకు పూజ చేస్తున్నారు, 30 రోజుల వరకు నీకు తప్ప ఎవరికి మొక్కొద్దన్నారు కదా. అవును, మనం శాస్త్రం పుట్టించాం కదా. అవును, పుట్టించిన మాట నిజమే. అయితే అందరూ నీకే పూజ చేస్తున్నారు రాజా, కానీ ఒక ఆయన మాత్రం మొక్కటం లేదు నీకు. వేరే దేవుడికి కూడా మొక్కొద్దన్నాం కదా. ఆయన పోయి చూడండి, వాళ్ళ దేవుడికి మొక్కుతున్నాడు. దేవునికి ముమ్మారు మోకాళ్ళు వేసి తలుపులు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు అని రాజు గారికి దానియేలు మీద ఏం చెప్పారు చెప్పాలి? కొండెం. ఈ కొండెముల వల్ల ఏమైందంటే అతను సింహము గుహలో పడవేయబడవలసి వచ్చింది. కొండెములు లేని ఎడల జగడములు పుట్టవు. కనుక జగడం పుట్టడానికి కారణం ఏంటి చెప్పండి? కొండెలు. కుటుంబాలలో కూడా ఎందుకు జగడాలు వస్తున్నాయంటే కొండెములే. మీకు ఇంకో మాట చెప్తాను చూడండి. ఈయన ఎలాంటి వాడో చెప్తాను. అబ్నేరు ఎలాంటి వాడు అంటే సామెతల గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనం చదువుతాను. అబ్నేరు ఎలాంటి వాడో చెప్తాను. సామెతల గ్రంథం 6:19. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. అన్నదమ్ముల మధ్యలలో ఏం పుట్టిస్తాడట చెప్పాలి? జగడములు పుట్టించువాడు. ఇందులో 7 ఉన్నాయి. ఆ 7లో ఒక పని ఏంటి? అన్నదమ్ముల మధ్యలో ఏం పుట్టిస్తున్నాడు ఇతను? జగడం పుట్టిస్తున్నాడు. ఇవట దేవునికి ఎలా ఉంటాయో 16వ వచనం చదవండి. అందులోనే 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7ను ఆయనకు అయిపోయి. అంటే దేవునికి హేయమైనవి అంటే దేవునికి అసహ్యమైనవి అన్నమాట. అవి ఆయన అసహించుకుంటాడు. ఇది ఏది అసహించుకుంటాడు? అన్నదమ్ముల మధ్యలో ఎవడైతే జగడాలు పుట్టిస్తున్నాడో అది దేవునికి హేయమైనది, అంటే దేవునికి ఇష్టం లేనిది. దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు. అబ్నేరును దేవుడు పరలోకం నుండి చూసినప్పుడు అబ్నేరు ఇదిగో దావీదుకు ఇష్బోషేతు మధ్యలో ఏం పుట్టించాడు చెప్పాలి? జగడములు పుట్టించాడు. అది దేవునికి హేయమైనది, అది దేవుడు అసహించుకునేది. అన్నదమ్ముల మధ్యలో జగడాలు పుట్టించాడు. సామెతల గ్రంథం 13:10. ప్రియుల, జగడం పుట్టడానికి ఇంకో కారణం కూడా ఉంది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎలా ప్రవర్తిస్తే జగడం వస్తుందో చూడండి. ఇది కనిపించదు, మాట్లాడినట్టుగా కనపడదు, కానీ మనిషి యొక్క గర్వము వలన ఏమొస్తున్నాయి చెప్పండి? జగడం. ఈరోజు జగడాన్ని ఆరిపోయాలంటే కొండలు చెప్పడం మానేయాలి. ఆ జగడం ఆగిపోవాలంటే గర్విష్ఠతనం కూడా దేవుడు తీసేయమని దేవుడి దగ్గర వేడుకోవాలి. ఒకసారి పౌలు ఆయా సంఘాలు తిరిగేవాడు. ఆయా సంఘాలలో చిన్న చిన్న కుర్రాళ్ళని సేవకులుగా పెట్టేవాడు. పెట్టి మళ్ళా ఇంటికి వచ్చి ఆ సంఘంలో ఏమేమి లోట్లు చూసేవాడో ఆ లోట్లకు సరిపోయినట్టుగా ఉత్తరాలు రాసేవాడు. క్రేతు అనేటువంటి ఒక ద్వీపంలో సంఘం ఉంది. ఆ సంఘానికి పరిచారకుడిగా పెట్టాడు తీతుని. ఆ సంఘానికి వెళ్ళి విజిట్ చేసి అక్కడ వాక్యం చెప్పి అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అబ్జర్వ్ చేశాడు దైవజనుడైన పౌలు. ఆయన అబ్జర్వ్ చేసి ఇంటికి వెళ్ళి తీతుకు ఒక ఉత్తరం రాశాడు. రాసిన ఆ ఉత్తరంలో ఒక మాట మెన్షన్ చేస్తాడు. చూద్దాం, బైబిల్ తీయండి. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. తీతుకు రాసిన పత్రిక 3:1. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3:1. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనియు, ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనియు, మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమును కనపరచు, ఎవరిని దూషింపక జగడమాడని వారును. చూడండి, ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలని వారికి జ్ఞాపకం చేయుము. వారికి జ్ఞాపకం చేయమన్నాడు. వారికి అంటే క్రేతులో ఉన్న ఆ సంఘానికి ఎవరి జ్ఞాపకం చేయమన్నాడు? మీరు జగడమాడని వారుగా ఉండాలి, శాంతంతో ఉండాలి అని వారికి మీరు జ్ఞాపకం చేయండి. ఎందుకు జ్ఞాపకం చేయాలి అంటే ఆ లోటేదో అక్కడ చూశాడు ఆయన. ఎవరు చూశారు? కుటుంబంలో ఏదైనా ఒక లోటు పెద్ద మనిషి చూస్తాడు అనుకోవడం, ఒక సగ పెద్ద పాస్ గారు
ఇంకెవరైనా సరే ఆ లోటును చెప్పినప్పుడు జ్ఞాపకం చేసినప్పుడు సరి చేసుకోవాలి. క్రేతులో ఉన్న సంఘం యొక్క లోటును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పౌలు. మీరు జగడమాడిన వారుగా ఉండవాలని. ఆ సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు చెప్పండి ఇప్పుడు? ఆ సంఘంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళే ఎవరు? వాళ్ళే వీళ్ళు. వీళ్ళెవరు? వీళ్ళే వాళ్ళు. వాళ్ళెవరు అంటే జగడమాడేవారు. జగడమాడేవారు. మీకు ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను, ముగింపుకి వస్తున్నా. ఈరోజు మనం కరోనా అంటువ్యాధి అనుకుంటున్నాం. అంటువ్యాధి, దాన్ని బట్టి భయపడుతున్నాం కూడా. కరోనా కంటే అంటువ్యాధి ఒకటి ఉంది. సామెతలు 26:17. సామెతలు 26:17. సామెతల గ్రంథం 26:17. తనకు పట్టని జగడమును బట్టి రేగువాడు దాటిపోవచ్చిన కుక్క చెవులు పట్టుకొని వాడితో సమానుడు. తనకు పట్టని జగడమును బట్టి రేగేవాడు అంటే ఆ జగడం ఆంటి కాదు, కానీ ఆ జగడం ఏమైంది? అంటువ్యాధి అయిపోయింది అనమాట. తనకు పట్టని జగడమును బట్టి రేగేవాడట కుక్క చెవులు పట్టుకునేవాడితో సమానం. కాబట్టి జగడం ఎటువంటిది? అంటువ్యాధి. అక్కడ నిలబడ్డాం అనుకోండి, జగడమాడే కాడ ఏదో ఒకటి నీకు అడ్డుకున్నది, ఏదో ఒక సాక్షి చెప్పాల్సి వచ్చింది. ఇవి పలనప్పుడు ఆ మాట అన్నప్పుడు ఇవి లేడా, ఇవి లేదా? తనకు పట్టని జగడమును బట్టి రేగేవాడు, అది ఒక అంటువ్యాధి. అగ్నేయుడు శరీర సంబంధం. నేను ముగిస్తున్నాను. ఈ శరీర సంబంధంలో వలనే కుటుంబాలలో, సంఘాల్లో జగడాలు వస్తూ ఉన్నాయి. అబ్నేరు ఎంతమంది ఉన్నారు మనకి? మనిషి సంబంధులు, ఎఫ్రాయిములు, ఇశ్రాయేలు ప్రజలు, బెన్యామీనులు, ఇంతమంది మనకు బలం ఉండగా యూదా తక్కువ జాతి వీళ్ళు తక్కువ మంది కాబట్టి మనం జయించవచ్చు అనుకున్నాడు. సొంత శక్తి, సొంత జ్ఞానం, ప్రజల బలం మీద ఆధారపడ్డాడు. యుద్ధానికి వెళ్ళాడు. చిట్ట చివరికి ఏమైపోయాడు అతను చెప్పండి? ఓడిపోయాడు. మీరు గమనించాలి ప్రియ, దేవుని వాక్యంలో అన్నదమ్ములలో ఏం పుట్టిస్తున్నాడు చెప్పండి? జగడం పుట్టిస్తున్నాడు. కుటుంబం మధ్యలో జగడం పుట్టిస్తున్నాడు. దేవుని వాక్యంలో చూస్తే అబ్నేరు ఇప్పుడు దావీదుకి ఏమవుతాడు? సౌలు అల్లుడు ఎవరు? సౌలు అల్లుడు ఎవరు? దావీదు. ఇప్పుడు దావీదు ఈయనకి అల్లుడు అయితే, సౌలుకి అల్లుడు అయితే అబ్నేరు కూడా ఏమవుతాడు? వరుస ప్రకారం తమ్ముడే కాబట్టి చిన్నమామ అన్నమాట. అంటే అల్లుడు అవుతాడు. అంటే కుటుంబం మధ్యలోనే, బంధువుల మధ్యలోనే ఏముంది చెప్పండి? జగడములు పుట్టిస్తున్నాడు. దేవుని సంఘానికి గురించి పౌలు ఒక మంచి మాట చెప్పాడు. చాలాసార్లు చెప్తాను నేను సంఘంలో ఈ మాట. కొరింథీ పత్రిక 14:33. మొదటి పత్రిక 14:33. నేను ముగింపులో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. చూడండి. దేవుడు సమాధానమునకు కర్త గాని అల్లరికి కర్త కాదు. చూశారండి? దేవుడు సమాధానమునకు కర్త గాని చెప్పండి, అల్లరికి కర్త. కాబట్టి అల్లరి చేస్తున్నాడు అంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్నేరు సమస్యలను పరిష్కరించేవాడు కాదు, సమస్యలను సృష్టించేవాడు. కుటుంబంలో నువ్వు సమస్యగా ఉండకూడదు, సమస్యలను పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి కానీ సమస్యలను కొని తెచ్చే వ్యక్తిగా ఉండకూడదని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్నేరు దావీదు బంధువులే, వరుసగా ఆయన చిన్నమామ. బంధువుల మధ్యలో ఏముండకూడదు? మన ఆది పితరుడు ఉన్నాడు, ఆయన పేరు అబ్రహాం. ఒకసారి అబ్రహాము కాపరులకు, లోతు కాపరులకు మధ్యలో గొడవ అయింది. అప్పుడు తమ్ముడిని పిలుచుకున్నాడు. లోతును పిలిచి, తమ్ముడు నేను చెప్పే మాట విను, నీకంటే పెద్దవాడిని, నువ్వు ఆలోచన చేయి. కొన్నిసార్లు పెద్దవాళ్ళు ఆలోచనతో
అనుభవంతో మాట్లాడతాను. ఆ మాటలు వినా లోపడాలి, ఇది నిజమే అని గ్రహించాలి. ఏమన్నాడో చూడండి. ఈ 2-3 మాటలు చెప్పి పంపిస్తాను. ఆదికాండం 13వ అధ్యాయం 7-8 వచనాలు చదవాలి. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిసీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. సరేండి, నాకు నీకు కలహం ఉండకూడదు, నా కాపర్లకు నీ కాపర్లకు కూడా ఏముండకూడదు, కలహం ఉండకూడదు. ఈ మాట ఎందుకన్నాడు తెలుసు అబ్రహాం? మళ్ళీ 7వ వచనం చదవమా. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు అంటే ఈయన అక్కడ ఉన్న ఆ కాలమందు కనానీయులు పెరిసీలు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి ఆగుదాం. అక్కడ వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలెవరు? ప్రభుని ఎరిగినోళ్ళ ఎనగనోళ్ళ? వీళ్ళు కనానీయులు పెరిసీలు ప్రభును ఎరగని వారు. ప్రభుని ఎరగని అన్యజనుల మధ్యలో కనుక మనం కనుక జగడం పెట్టుకుంటే వాళ్ళ దృష్టిలో మనం ఏమైపోతాం చెప్పండి? చులకనైపోతాం. అందుకని కాబట్టి అనే పదం అక్కడ వాడాడు. వారి మధ్యలో మనం గొడవ పెట్టుకుంటే, జగడం పెట్టుకుంటే మనం చులకనైపోతాం. కాబట్టి నీకు నాకు, నీ కాపర్లకు నా కాపర్లకు మధ్యలో ఏముండదు అన్నాడు చెప్పండి. అంతేకాదు, వాళ్ళ మధ్యలో మనం కనుక జగడం పెట్టుకుంటే దేవుని నామం అపకీర్తి పాలైపోతుంది. దేవునికి చెడ్డ పేరు తేవద్దు. మనం చులకనైపోవద్దు. కనుక నీ దాన్ని నువ్వు చూసుకో, నా దాన్ని నేను చూసుకుంటాను. సమాధానంతో విడిపోదాం. మనం అబ్రహాము ఏం కోరే వ్యక్తి చెప్పాలి? సమాధానం కోరే వ్యక్తి, కలహాన్ని కోరేవాడు. సరే, అబ్రహాము కొడుకున్న సంగతి చూద్దాం. ఇస్సాకు 26వ అధ్యాయం 31వ వచనం. ఆయన కూడా ఎలా అంటాడో చూద్దాం. ఆయన దగ్గరకు ఒకసారి వాళ్ళ శత్రువులు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేశాడు చూడండి. పార్టీ ఇచ్చాడంట ఆయన. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకొని తరువాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని ఎదురు నుండి సమాధానంగా వెళ్ళిరి. 30వ వచనంలో విందు చేశాడు, వాళ్ళకి పార్టీ ఇచ్చాడు. 31వ వచనంలో అతని దగ్గర నుండి వెళ్ళేటప్పుడు అబీమెలెకు ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఎలా వెళ్ళారట? ఇస్సాకు కూడా ఏం కోరేవాడు చెప్పండి? సమాధానం కోరేవాడు. నేను ముగింపులో మిమ్మల్ని బలపరచడానికి ఈ మాట చెప్తున్నాను. దావీదు గుణం చూద్దాం. 120వ కీర్తన 7వ వచనం. 120వ కీర్తన వచనం 7. నేను కోరునది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధములకు సిద్ధమగు. దావీదు గుణం కూడా అదే. నేను కోరునదేంటి? వాళ్ళు యుద్ధానికి దిగుతున్నారు, కానీ నేను కోరేదేంటి చెప్పండి? సమాధానం. అమ్మా, అబ్రహాం గుణం చూపించాను, అయ్యా ఇస్సాకు గుణం చూపించాను, దావీదు గుణాన్ని కూడా చూపించాను. వీళ్ళు ఏం కోరుకుంటున్నారు చెప్పాలి? సమాధానాన్ని కోరుకుంటున్నారు. యేసుక్రీస్తు గుణం చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో చెప్పారు. యేసు ప్రభు కోరేదేంటి ఇప్పుడు? ఎప్పుడు సమాధానం? యేసు వారి మధ్యలో నిలిచినప్పుడు సమాధానం. యేసు ప్రభు మీ కుటుంబంలో, యేసు ప్రభు మీ హృదయంలో, యేసు ప్రభు మన సంఘంలో ఆయన ఎప్పుడైతే ఉంటాడో, నిలిచి ఉంటాడో, ఆయన మన మధ్య నిలిచి ఉంటాడో, మన కుటుంబాలలో ఏముంటుంది చెప్పండి? సమాధానం. అభినయ హృదయంలో సమాధానము
అబ్నేరు శరీర సంబంధిగా ఉన్నాడు. కాబట్టి ఈ శరీర సంబంధి అయినటువంటి అబ్నేరు ఆత్మ సంబంధులైన యోధా వారితో ఎప్పుడు కూడా యుద్ధం చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్తా ముగింపులో ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఓడిపోయింది ఎవరు? అబ్నేరు. గెలిచింది ఎవరు? దావీదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, శరీర సంబంధులు ఎప్పటికైనా ఓడిపోవటమే, గెలిచేది ఎవరు? ఆత్మ సంబంధులకే విజయం ఉంది. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒక మాట చెప్తాను. అబ్నేరు చేయబట్టి ఎంతమంది చచ్చిపోయారు తెలుసా? సమయంలో 2వ గ్రంథంలో పెడదాం. మళ్ళీ ఈ అధ్యాయం ముగించేద్దాం ఈరోజు. 30వ వచనం చదువుతాం. యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అషాహేలు గాక 19 మండగులు లేకపోయేది. అయితే దావీదు సేవకులు బెన్యామీనీలలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి. జనులు అషాహేలును ఎత్తుకొని పోయి బెత్లెహేములో ఉన్న అతని తండ్రి సమాధి ఎదుట పాతిపెట్టిరి. తర్వాత యోవాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకు వచ్చిరి. మాది పెద్ద గుంపు అనుకున్నాడు అబ్నేరు. ఎంతమంది చచ్చిపోయారు అబ్నేరు గుంపులో? 360 మంది చచ్చిపోయారు. చిన్న గుంపు అని అనుకున్నారు. ఆ చిన్న గుంపులో చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 20 మంది. ఆసాహేలు అంటే యోవాబు తమ్ముడు. ఆయన కూడా మంచి పరాక్రమశాలే, మంచి యుద్ధ వీరుడు. ఆ యుద్ధ వీరుడిని ఈ అబ్నేరు కత్తితో పొడి చంపేస్తాడు. ఆ సందర్భాలన్నీ నేను దాటుకుంటూ వచ్చాను. అదే మనకు అవసరం లేదు అంటే ప్రస్తుత సందర్భంలో. అయితే ఆయనతో కూడా కలిస్తే 20 మంది చచ్చిపోయారు. ఇటు యోధా వారిలో, ఇటు 360, మొత్తం 380 మంది వీళ్ళే, దేవుని ప్రజలే. అంటే 380 మంది ప్రజలు చనిపోవడానికి కారకులు ఎవరు? అబ్నేరే. జగడం చూడండి, అనేక మందిని చంపడానికి అది కారణమైంది. జగడము మరణంలోకి తీసుకెళ్ళింది, కానీ సమాధానం మనుషులను జీవంలోకి తీసుకెళ్తుంది. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానములై ఉన్నది అని అంటాడు. కాబట్టి మనము శరీరానుసారంగా కాక ఆత్మానుసారంగా మన జీవితాలను పండుకుందాం. ప్రభు ఈ మాటలు దీవించుకుందాం. ఆమె తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఈరోజు దేవాలయ మందిరానికి రావడం నాకెంత మేలైంది. నా బ్రతుకులో, నా స్థితిగతుల్లో, నా ఆలోచనలో అబ్నేరు వంటి తలంపులు, అబ్నేరు వంటి